జంజీ మేలుకోండి, జంజీ మేలుకోండి, జంజీ ఎంటర్ అవ్వండి అంటున్నారు. అంటే ఈ తరపు యువతరం. వాళ్ళు ఓట్లేస్తేనే కదా బెంగాల్‌లో బీజేపీ గెలిచింది. వాళ్ళు ఓట్లేస్తేనే కదా తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్‌లో కూటమి పోయి విజయ్ వచ్చింది. వాళ్ళు ఓట్లేస్తేనే కదా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ చాప చుట్టేసేసి క్రిందటిసారి ప జగన్మోహన్ రెడ్డి, మొన్నటిసారి పవన్ కళ్యాణ్ గెలిచింది. జంజీ అంటే అదేదో ఒక పార్టీ ఆస్తి అయినట్టు పాత రోజుల్లో గనక ఈ కులపోళ్ళు నా ఆస్తి, ఆ కులపోళ్ళు నీ ఆస్తి అని మాట్లాడుకున్నట్టు ఎందుకు మాట్లాడుకుంటారు? జంజీ అనేటటువంటి వాళ్ళు ఇదివరకు రాజకీయాలకు పట్టేది కాదు వాళ్ళకి. ఎందుకంటే కార్పొరేట్ ఎడ్యుకేషన్‌తో నడిచినటువంటి వాళ్ళు. కాకపోతే వాళ్ళేమి పరిపక్వతతో అద్భుతమైన రాజకీయాలు ఏమి చేయట్లేదు. తమకు నచ్చిన రాజకీయం చేస్తున్నారు. పాత రోజుల్లోకి మళ్ళీ విద్యార్థి దశ నుంచి రాజకీయాలు అలవాట్లేదు. కాబట్టి వాళ్ళకి ఏది ప్రయోజనమో అదే చేస్తున్నారు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.